అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోకి వెళ్తే ముందుగా అన్నపత్తిని సుకుమార్ గారు నామినేషన్ వేయించిన సందర్భంగా తెనాలి లీగల్ సెల్ తరఫున మేము న్యాయవాదులంతా కూడా శివన్నకి ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆయన నామినేషన్కి అందరం కూడా మద్దతు పలికి జగన్ శివన్న వెనక మేము అందరికీ న్యాయవాదులతో కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. ఎవరు మాట్లాడుకుని ఉంటేనే ఇటు ఉందండి. ముందుగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మా నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు నేను వచ్చే నెల 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎలక్షన్స్లో మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీ చేసి, అంటే మూడోసారి పోటీ చేసే అవకాశం అదృష్టం నాకు ఇచ్చినందుకు, నా ద్వారా గత 5 సంవత్సరాల్లో తెనాలి నియోజకవర్గ ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధి చేసే గొప్ప అవకాశం వచ్చింది. ఈరోజు నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడం జరిగింది. వచ్చే నెల 13కు జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా నా చుట్టూ అందరికీ తెలిసింది. ఈ సందర్భంగా నేను తెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ ఆలోచింపమని కోరుతున్నది ఏమిటంటే, గత 5 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా ప్రజలతో ఏ రకంగా ఒక శాసనసభ్యుడిగా నేను ప్రజల మధ్యన ప్రజలతో గడిపాను ఈ నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. ఒక ఎమ్మెల్యే అంటే మనవాడు, మన మధ్యలో ఉండేవాడు, మన కోసం ఉండేవాడు, ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు అని ప్రజలకి మంచిది తీసుకొచ్చారు. రేపు కూడా ఈ ఎలక్షన్స్
రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇది సామాజిక చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలు అందరూ పరిపాలనలో భాగస్వామ్యం చేసిన ఆ చేసి చూపించిన వ్యక్తి ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మెడలో ఒక కండవా కాకుండా 3-4 పీకిలతో కుట్టించుకొని, గుడ్డ పీలికలు కుట్టించుకొని ఏ రంగు ఏందో ఏ ఎజెండా ఏందో కూడా తెలియకుండా ఇంకో పక్కన కూటమి లాగా. అంటే ఇక్కడ ఒకటి నేను స్పష్టం చేస్తాను. అదే తెనాలి నియోజకవర్గానికి వస్తే, తెనాలి నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ విశ్వసనీయతకి, అంటే ఒక మనిషి విశ్వసనీయత అంటే ఎలా ఉంటుందో దానికి వెన్నుపోటుకి తెనాల్లో జరుగుతున్న ఎలక్షన్ ఎలాగో తెలుసా? అసలు ఈ తెలుగు ప్రజలకి వెన్నుపోటు అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా చేయొచ్చో చూపించింది నాదెళ్ల భాస్కరరావు. ఎవరికి వెన్నుపోటు పడిచింది? ది గ్రేట్ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన నాదెళ్ల భాస్కరరావు గారి కొడుకు నాదెళ్ల మనోహర్ గారు ఒక పక్క నుంచుంటున్నారు, 3 కండవాలు వేసుకొని. ఇంకో పక్కన అదే ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్టీ రామారావుకి విశ్వసనీయతను చూపించిన అన్నావతుల సత్యనారాయణ కొడుకు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఇటుపక్క ఆయన నాదెళ్ల భాస్కరరావు తనయుడిగా, అంటే స్వర్గీయ ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచిన ఆయన కొడుకుగా రాజశేఖర్ రెడ్డి గారి దీంట్లో స్పీకర్గా పనిచేసి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీని తీసుకెళ్ళి ఇంకో పార్టీకి తాకట్టు పెట్టి ఎన్నుపోటుదారు వారసత్వాన్ని చక్కగా తెచ్చుకుంటే, నేను స్వర్గీయ ఎన్టీ రామారావుకి మా తండ్రి గారు విశ్వాసంగా ఉండి ఆయన కొడుగ్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయతకి నిలబడ్డవాడిని నేను. అంటే నా డిఎన్ఏ విశ్వసనీయత, విశ్వాసం. మీ డిఎన్ఏ వెన్నుపోటు. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచింది అలానా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచింది నాదెళ్ల మనోహర్. తెనాలి ప్రజలు దీన్ని బాగా ఆలోచించమని కోరుతారు. తెనాలి ప్రజలు దీన్ని బాగా ఆలోచించమని కోరుతారు. ఇది నిజమా కాదా? ఇది నిజమా కాదా? ఇది నిజం. నిజం ఎక్కడ ఉంది? ఇది నిజం. అందుకే గాంధించింది చల్ ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవనన్నోలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు కూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో దన 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 దరిల్లెదరు.
రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించడం, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలు అంధకారంలో ఉన్న ఈ రోజుల్ని మర్చిపోవడానికి కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ మార్పు కోసమే మేము అందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో మన భవిష్యత్తు బాగుండాలి, వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకొని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం. అందులో ప్రతి ఒక్కరు ఈరోజు భాగస్వాములై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో పేరున ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకి ప్రత్యేకంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన ఆర్పాటి రాజా గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మరొకసారి మన తెలంగాణ ప్రజలకి అంకితమై ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకునే విధంగా, అభివృద్ధి పందాలు తెనాలి ముందు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మేము కలిసి ముందుకెళ్తాం. ఓకే. కూటమి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున జనసేన పార్టీ తరఫున పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నామినేషన్ వేసిన సందర్భంలో ఈ రోజున ప్రజలు వేలాది మందిగా పాల్గొని సంఘీభావం తెలిపినటువంటి విధానం మనం గమనించినట్లయితే ఏ రకంగా ప్రజల యొక్క మనోభావాలు ఈ రాష్ట్రంలో దెబ్బతిన్నాయో, అంతేకాకుండా వాళ్ళు చూపించినటువంటి ఆత్మీయత, ఆదరణ, ఆశీస్సు మార్పుకి సంకేతం. ఇదొక ప్రభంజనం, నిశ్శబ్ద విప్లవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. 1994లో మొట్టమొదటిసారిగా మేము శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు వేమూరు నియోజకవర్గంలో ఆనాడు 100 వస్తాయా, 10 వస్తాయా, 20 వస్తాయా, 30 వస్తాయా, ఎవరు విశ్లేషణ వాళ్ళు చేసినటువంటి నాకు గుర్తొస్తా ఉంది ఆ విశ్లేషణ. అలాంటి సందర్భంలో 200 పైచిలకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షం కేవలం 26కి పరిమితమైంది. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పోకడ, అరాచకం, అవినీతి, అసహనాన్ని ప్రజల్లో కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే సంకల్పం. ఇది మహాసంకల్పం. ప్రతి ఒక్క తెలుగువాడు యావత్ ప్రపంచంలో ఎదురు చూస్తున్నటువంటి సంగ్రామం. ఈ సంగ్రామంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడిని పేదవాడి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ పాలన. పేదవాడికి క్లాస్కి వారన్నాడు, దోపిడీదారుడికి, దోపిడీకి గురైనటువంటి వర్గాలన్నిటికీ ఈనాడు సమరం జరగబోతా ఉంది. ఎందుకంటే చీల్చి చెండాడారు. మానవత్వానికి అక్కడ మనుగోడు లేకుండా ప్రజాస్వామ్యాన్ని విఘాతం చేస్తూ రాజ్యాంగాన్నే తిరగరాయాలనే గొప్ప మహానుభావులు పాలన మనం చూసాం 5 సంవత్సరాలు. అందుకని ఖచ్చితంగా ప్రజలు ఈ రోజున ఏం కోరుకుంటున్నారంటే ఈ యొక్క పార్టీ, ప్రభుత్వం, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చెప్పి నిమిషాలు గంటల్లాగా భావిస్తూ భారంతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి ఉపశమనం కలబోతా ఉంది. అదే ఈనాటి ప్రస్థానం. ఈ ఎన్నికల నామినేషన్ సందర్భంలో నేను 6 సార్లు పోటీ చేశాను. మనోహర్ గారు 4 సార్లు పోటీ చేశారు. మేము ఎప్పుడు చూడలే ఎంతమంది జనం. అశేష ప్రజానీకం ఈ రోజున కూటమి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారు గెలుపు కోసం ఇది మా యొక్క సహకారం, ఆశీస్సు, అండదండలు, వాట్ నాట్
అనే భావన కలిగించే విధంగా జై కూటమి అనే భావన ఈ రోజున ప్రతి ఒక్కరి యొక్క హృదయ స్పందన అని చెప్పి మనం చేసుకుంటూ గెలుపు తథ్యం 8,000 మెజార్టీ అనేది మీరే లెక్కలు చెప్పాలని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.